చూడండి, ఏదైనా ఒక నెంబర్ని 9 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ చెప్పడం చాలా అంటే చాలా ఈజీ. అది ఎలాగో చూద్దాం రండి. చూడండి, 21 ని 9 తో డివైడ్ చేస్తే 9 2s 18, 3 రిమైండర్ అయినా అలా డివైడ్ చేయకుండా మనం ఏ నెంబర్ అయితే డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసేయాలి. సో 2 + 1 అలా యాడ్ చేసి ఒక సింగిల్ నెంబర్ కి తీసుకురావాలి. చూడండి ఎంత మిగిలింది. సో 3 మిగిలిందంటే రిమైండర్ 3 అని అర్థం. సేమ్ అలాగే 422 అని ఉందనుకోండి, దాన్ని 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 4 + 2 ఎంత 6, 6 + 2 ఎంత 8. సో 8 వచ్చిందంటే రిమైండర్ ఏమవుతుంది 8 అవుతుంది. ఒకవేళ ఆ యాడ్ చేస్తే వచ్చే సమ్మ 9 అయింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తం 9 తో క్యాన్సిల్ అయిపోద్ది, 0 రిమైండర్ అర్థం. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 144 9 తో డివైడ్ చేస్తే 1 + 4 ఎంత 5, 5 + 4 ఎంత 9. సో సమ్మ 9 వచ్చిందంటే అర్థం ఏంటి, రిమైండర్ 0 అని అర్థం. చూడండి, కొద్ది పెద్ద నెంబర్ చేస్తే పెద్ద నెంబర్ చేసేటప్పుడు మరి అవన్నీ యాడ్ చేస్తూ వెళ్తే కొద్ది పెద్ద సమ్ వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనం సమ్ యాడ్ చేసేటప్పుడు ఎక్కడైనా 9 కనిపించినా, సమ్ 9 కనిపించినా దాన్ని మనం అవాయిడ్ చేసేయచ్చు. చూడండి 7 + 2 9 అయినా దాన్ని మనం క్యారీ చేయొద్దు, వదిలేద్దాం. చూడండి 4 + 5 ఎంత 9 అయినా దాన్ని వదిలేద్దాం. ఏం మిగిలింది 1 + 3 4 కదా. సో దీని నెంబర్ని 9 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 4 అని చదువు. ఓకేనా. చూడండి మళ్ళీ 4 + 3 + 2 ఎంత 9 అయినా. సో 9 పోయింది. 1 + 6 7 + 1 ఎంత 8 కదా. సో రిమైండర్ ఎంత అంటే 8 అని చెప్పొచ్చు. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్లయితే 24271 అనే నెంబర్ని 9 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంతో సాల్వ్ చేసి మన వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.